హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ లెగిసారా? నా దినచర్య నేను ఇలా స్టార్ట్ చేస్తానండి. ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం నాతో పాటు మిమ్మల్ని కూడా బలపరుస్తుందని అనుకుంటున్నాను. సో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుండి కొన్ని చదువుతానండి. ఇది చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. ఈ వాక్కును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉంది కదండి, 17వ వచనంలో 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 17వ వచనంలో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించినంట. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు అక్కడ. రాజు వివాహం చేసుకోవడానికి చాలామంది స్త్రీలను అక్కడికి తీసుకొస్తారు ఆ సంస్థానంలోనికి. కానీ ఎవరిని చూసినా రాజుకు దయ పుట్టలేదు. కానీ ఎస్తేరు విషయమై దయ పుట్టిందంట రాజుకు. అంటే మనం ఇక్కడ అనుకోవచ్చు అక్కడ రాజు అహష్వేరోష రాజు అని ఉంది. కానీ మనము పరిశుద్ధాత్మ దేవుడు యేసేకే దేవునికి మన దేవునికే మనల్ని చూస్తే దయ పుట్టింది. సో మనం అనుకోవచ్చు దేవుని కృప అనుకోవచ్చు. దేవుడు మనం దేవునికి తగినట్టుగా జీవించినప్పుడు ఆయన కృప ఆయన దయ మన మీద ఉంటుందండి. ఇక్కడ ఉంది కదా, ఆ స్త్రీలందరికంటే రాజుకు యెహోవా యందు దయ పుట్టిందంట. సో మనము కూడా దీనంగా ఉన్నప్పుడు పైన అలంకరణ కాదండి, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మన హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు కాబట్టి పైన అలంకారాన్ని వేసుకుంటే ఏదో అందరు చూస్తారు, మన ఎంత ఇష్టపడతారని చాలామంది అనుకుంటారు. పైన అలంకరణ కాదు, మన లోపల చూస్తాడు దేవుడు. కాబట్టి ఆయనకి ఇష్టమైనట్లుగా మనం బ్రతకాలండి. ఇక్కడ ఉంది కదా, రాజులందరికంటేనంట ఎస్తేరుని చూస్తే రాజుకు దయ పుట్టిందంట. సో ఎస్తేరు ఎవరు? కోటీశ్వరాలు కాదు, లేకపోతే బాగా చదువుకున్న వ్యక్తి కాదు, తనకు తల్లిదండ్రులు కూడా లేరు ఎస్తేరుకు. కానీ మనుషులందరి దృష్టిలో తను ఎన్నికలేంది కావచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం తను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉందండి. దేవుని కృపనే పొందుకున్న తర్వాత ఇంకా ఎవరు ఆపగలుగుతారండి? దేవుని కృపనంట ఎస్తేరు పైన ఉందంట. అందుకే ఇక్కడ ఉంది కదా, ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు, పూరి గుడిసెలో ఉన్న వ్యక్తి ఎవరు? ఎస్తేరు. కానీ కొన్ని దేశాలకే రాజు ఆయన, అహష్వేరోష రాజు. ఆ రాజు కంట ఎస్తేరుని చూస్తే దయ పుట్టిందంట. అంటే ఆమె ఏదో ఉన్నదని కాదు, లేకపోతే ఆమెకేమో ఆస్తిపర్రాలు కాదు, తనకు తల్లిదండ్రులు ఉన్నారని కాదు, ఎవ్వరి ఆదరణ లేదు. కానీ ఎవరి కృప ఉందంటే ఆమెకు ప్రార్థన జీవితం ఉంది. కాబట్టి ఆమెకు ప్రార్థన జీవితం కాబట్టి ఆమె యందు దేవునికి ఆయన కృప ఉందంట. ఎస్తేరు పైన ఏముంది? ఆయన కృప ఉంది. కాబట్టి ఆయన కోసం మనం కనిపెట్టాలి. ఇప్పుడు మనుషులు ఉన్నారండి, మనుషులు మనం ఏదైనా చేస్తే మంచిది అంటారు, తర్వాత మనల్ని అసలు ఎందుకు కూడా చూడరు. కానీ దేవుని కృప మనకు ఉందనుకో, ఆటోమేటిక్గా దేవుని కృప మనపై కుమ్మరించబడితే మనుషులకు ఇష్టంగా ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఇష్టంగా ఉంటాం. తర్వాత మనల్ని చూసిన వారందరికి కూడా
దయ పుడుతుందంట. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. యెహోవా యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు అన్నీ నేర్పిస్తాడండి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ నువ్వు మనుషులకు ఇష్టంగా ఉన్నావనుకో, పౌలు భక్తుడు అంటాడు కదా, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే ఇప్పటికీ దేవుని దాసుడని కాకపోదును అంటాడు. అంటే తను ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. కాబట్టి మనుషులను సంతోషపెట్టే అది కొంత మట్టికే. కానీ ఎక్కువ ఎవరిని సంతోషపెట్టాలంటే దేవుని సంతోషపెట్టాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని దయ మనం పొందుకోవాలి. దేవుని దయ, దేవుని కృప మన పైకి రావాలంటే నీకు ప్రార్థన జీవితం ఉండదు. ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసి దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అంటే దేవుని కృప మనపై కుమ్మరించబడదు. నీకు మోకాళ్ళ అనుభవం ఉండదు, నువ్వు ఉపవాసం ఉండలేవు, నువ్వు కన్నీరు గార్చలేవు. దేవుని కృప నీ పైకి ఎలా వస్తుందండి? మనకు క్రైస్తవులమైన మనకు కృప పొందుకోవాలంటే ప్రార్థన ఉండాలి. పర్సనల్ ప్రార్థన ఉండాలా. మందిరంలో చేసే ప్రార్థన వేరు, పర్సనల్గా చేసే ప్రార్థన వేరు. మన కుటుంబంలో చేసుకునే ప్రార్థన వేరు. ఇన్ని రకాల ప్రార్థనలు. నువ్వు ఎప్పుడు దేవునితో సమయం గడిపేలాగా ఉండాలి. నీ మాటలు కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. కానీ ఏదో వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళని సంతోష పెట్టడానికి ఈ మాటలు మాట్లాడతా, వాళ్ళని సంతోష పెట్టడానికి ఆ మాటలు ఎవరు వచ్చినప్పుడు వాళ్ళతో ఏకీభవించొద్దండి. క్రైస్తవ జీవితం అంటే నువ్వు ప్రేమించు, మాట్లాడు, కానీ నువ్వు గంట సమయం ఇచ్చేవాడివేమో దేవుడి నమ్మకం ముందుకు, నీ స్నేహితులకు, నీ చుట్టాలకు. కానీ నువ్వు దేవుడిని నమ్మిన తర్వాత వాళ్ళని ప్రేమించు, వాళ్ళతో ప్రేమగా ఉండు. వాళ్ళకి 10 నిమిషాలు టైం ఇస్తే గంట సేపు దేవునికే సమయం ఇవ్వాలండి. వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళతో మాట్లాడాలి. కానీ వాళ్ళ క్రియలలో మనం పాల్గొనొద్దండి. ఎస్తేరు పొందుకున్న కృప మనం పొందుకోవాలంటే మనకు ప్రార్థన జీవితం కావాలి. ఉపవాసం ఉండాలి. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండగా రాజ్య శాసనాన్నే మార్చివేశాడు దేవుడు. కాబట్టి ఈ మాటలు దేవుడు నన్ను చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ మాటలు దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నా అండి. ఎస్తేరుకు ఉపవాస ప్రార్థన ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది, పర్సనల్గా ప్రార్థన ఉంది. కాబట్టి ఎస్తేరు ఉపవాసం ఉన్నప్పుడు రాజ్య శాసనాన్ని మార్చివేసిన దేవుడు నేను ఉపవాసం ఉంటే కూడా స్థితిగతులు మారుస్తాడండి. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రేయర్ చేద్దామండి. స్తోత్రం ప్రభా, ఇదిగో తండ్రి, ఎస్తేరు గ్రంథంలో నుంచి మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా, కన్యకలందరికంటే రాజుకు ఎస్తేరు యందు దయ పుట్టినట్లుగా ప్రభువా, నీ కృప, నీ ఆదరణ, నీ ప్రేమ, అయ్యా నీ కాపుదల మాకుంటే ప్రభా, మేము ఎక్కడికి వెళ్ళినా విజయం పొందుతాం నాయన. నీ కృప, నీ ప్రేమ మాపై కుమ్మరించమని ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు అందరికీ ఆదరణ, ప్రార్థన జీవితం లేని వారికి ప్రార్థన జీవితం, ఉపవాసం ఉండలేని వారికి ఉపవాసం ఉండి కన్నీరు కార్చే కృప దయచేయండి అయ్యా. ఎంతమందికి ప్రార్థన జీవితం లేదో ప్రార్థన జీవితం దయచేయండి. క్రైస్తవులైన వారందరూ ప్రభా అయ్యా నీకు విధేయత చూపే బిడ్డలుగా తండ్రి ప్రార్థన జీవితాలుండే కృప దయచేయమని అడుగుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో ఎంతమంది చూస్తారో ప్రభా అయ్యా ప్రార్థన జీవితం దయచేయండి. ఎస్తేరు ఎలాగూ ఉపవాసం ఉందో తండ్రి, ఎలాగూ తండ్రి రాజు దయ పొందుకుందో అట్లాగన ప్రభా నీ దయ మాపై కుమ్మరించండి, నీ కనికరం, నీ కృప మాపై కుమ్మరించమని అయ్యా ఈ ఉదయకాల సమయంలో గర్భం లేని వారు గర్భం తెరవండి, అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా. నా కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేయండి, నన్ను ఇంకను నీ కొరకు వాడుకొనమని అడుగుతున్నాను ప్రభా అయ్యా. ముఖ్యంగా ప్రభా ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డకు ఆదరణ అయ్యా, ఓదార్పు దయచేయండి ప్రభా. తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతమంది ఉన్నారో మీరే తల్లిగా తండ్రిగా ఉండండి. భర్త లేని వారు ఎంతమంది ఉన్నారో మీరు భర్తగా ఉండండి ప్రభా. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడన్నావు అయ్యా, నీకు స్తోత్రం. ఒంటరిగా ఎంతమంది ఉన్నారో మీరు ఆదరించమని ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డకు ఆదరణ, ఓదార్పు, సమాధానం దయచేయమని నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ బాయ్ అండి.